గౌరి 65వ భాగం. నువ్వు నా మీద అలిగినా కూడా నిన్ను బ్రతిమలాడే అంత సీన్ నాకు లేదు కానీ ఇప్పుడు అర్జెంటుగా నీకు కాల్ ఫ్రాక్చర్ కావాలి అని అన్నాడు. కళ్ళు తేలేసింది నళిని. ఏంటి? నాకు కాల్ ఫ్రాక్చర్ కావాలా? కొంపతీసి నువ్వు విరగ్గొట్టడానికి వచ్చావా ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది నళిని. నేను నీ కాళ్ళు విరగ్గొడితే మీ అక్క నా కాళ్ళు విరగ్గొడుతుంది. అంత సాహసం నేను చేయలేను కానీ అని అన్నాడు నందగోపాల్. మరి నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు అంది నళిని. నువ్వు కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా నటించి ఇంటికి వెళ్ళాలి. దానివల్ల మీకేంటి ఉపయోగం అని మళ్ళీ అడిగింది. ఉంది. నువ్వు అలా వెళ్ళినప్పుడు ఆంటీకి ప్రతి క్షణం నిన్ను చూసుకోవటం కుదరదు కాబట్టి, ఆవిడ పనుల మీద ఆవిడ ఉంటుంది కాబట్టి నిన్ను చూసుకోవటానికి ఒక మనిషి కావాలి అని నందగోపాల్ చెప్తూ ఉండగానే, అప్పుడు నన్ను చూసుకోవటానికి నువ్వు వస్తావా అంటూ గారాలు పోయింది నళిని. ఏంటి నిన్ను చూసుకోవటానికి నేను? ఈరోజు ఏమైనా నా కాళ్ళు విరగ్గొట్టే ప్రోగ్రాం బాగా పెట్టుకున్నావా ఏంటి అని అన్నాడు నందగోపాల్. ఇప్పుడు నేనేం చేశాను అని అంది నళిని. లేకపోతే మీ ఇంటికి వస్తే మీ అమ్మ ఊరుకుంటుందా? ఆవిడ నా కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడుతుంది. అంత సాహసం నేను చేయలేను తల్లి అని అన్నాడు. మరి దేనికి ఈ నాటకం నాకు అర్థం కాలేదు అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది. కావాలనే అన్నావు కదా నువ్వు మా ఇంటికి వస్తావా అని. నీకు తెలుసు నేను ఎలాగూ రానని. నీకు ఆడుకోవటానికి నేను తప్ప ఎవరు దొరకలేదు కదా అన్నాడు. అవును. ఆ విషయం పక్కకు పెట్టి ఎందుకు అలా నటించాలో కాస్త చెప్పవా అని అంది నవ్వుతూనే. నువ్వు అలా వెళ్తే నందిని మీకోసం మీ ఇంటికి వస్తుంది. ముక్కు ఎక్కడ ఉంది అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్లుగా ఉంది ఇది. మా అక్క మా ఇంటికి రావడానికి ఇన్ని వేషాలు అవసరమా? ఒక్కసారి బావకు ఫోన్ చేసి అక్కను పంపించమంటే సరిపోయే అని చాలా సులభంగా చెప్పేసింది నళిని. మాకు తెలియదు మరి, అందుకే ఇన్ని చేస్తున్నాం. ముందు నీ వేషాలన్నీ కట్టిపెట్టి చెప్పింది చెయ్యి. ఈరోజు సాయంత్రమే నీ నటన మొదలు పెట్టాలి అని అన్నాడు నందగోపాల్. గుర్రున నందగోపాల్ వైపు చూస్తూ, నీకెందుకు నేనంటే అంత కోపం? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అక్కతో ఏమో చాలా చక్కగా ఉంటావు. నాపై ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటావు. కొంపదీసి నేనంటే ఇష్టమా ఏంటి? అందుకే ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటావా అని అంది నళిని. తల్లి నీకు నమస్కారం. ఇక నేను వెళ్తున్నాను. చెప్పిన పని చక్కగా చేసి చూపించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందగోపాల్. ఏంటో ఈ మహానుభావుడు ఎప్పుడు స్నేహం చేయాలి అని చూస్తున్నా ఇలా దూరంగా వెళ్తాడు అని అనుకుంటుంది నళిని. నిజానికి నళినికి చిన్నప్పటి నుండి నందగోపాల్ అంటే చాలా ఇష్టం. కానీ అతను ఎప్పుడు తన అక్కతో పాటే ఉంటూ ఉండటంతో అక్క అంటే ఇష్టమేమో అని అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నించేది. ఎప్పుడైతే నందినికి పెళ్ళి అయిపోయిందో నందగోపాల్పై అక్కకు ప్రేమ లేదు అనుకుని చాలా సంబరపడింది. నందిని పెళ్లి విషయంలో కూడా ఒప్పుకోదేమో నందగోపాల్ గురించి ఎక్కడ చెప్తుందో అనుకుని ఎదురు చూసింది నళిని. కానీ అలాంటిది ఏమీ జరగకుండా నందిని వెంటనే పెళ్లి ఒప్పుకోవటంతో వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు కూడా నందిని తనకు ఫోన్ చేసి నందగోపాల్ని కలవమని చెప్పినప్పుడు ఆకాశాన్నంటినంత ఆనందం కలిగింది తనలో. కానీ నందగోపాల్ అక్కడ లేకపోవడంతో అతని ఫోన్ నెంబర్ సంపాదించినా కూడా దానికి ఫోన్ చేయాలంటే తెలియని భయం కలగడంతో ఆ నెంబర్ని నందినికి ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ నందగోపాల్ తనని కలవటానికి హాస్టల్కి వస్తున్నాడు అని చెప్పినప్పుడు తన ఆనందం అంతా ఇంత కాదు. అతని కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఆ ఎదురుచూపుల్లోని ఫలితం నందగోపాల్ ఎదురుగా కనిపించినా కూడా తన సంతోషాన్ని అతని ముందు బయట పెట్టకుండా ఉండటం కోసం చాలానే కష్టపడింది. చిన్నగా అతనితో మాట కలపడానికి చాలా ప్రయత్నిస్తోంది. తనకు జరిగిన అన్యాయం గురించి నందగోపాల్కి తెలిస్తే తనను ఎక్కడ అసహ్యించుకుంటాడో అనుకుంది. కానీ తన విషయం అక్క నందగోపాల్కి చెప్పినా కూడా మామూలుగా ఉండటంతో అతని వ్యక్తిత్వానికి ఇంకా ఫిదా అయిపోయింది. అందుకే కావాలని నందగోపాల్ని మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది నళిని. కానీ తనకు తెలియదు కదా నందగోపాల్ మనసులో నందిని ఉంది అని. కేవలం ఒక స్నేహితురాలు చెల్లెలిగా మాత్రమే తనను చూస్తున్నాడని. అలాంటప్పుడు తను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు అని ఎలా తనకు తెలుస్తుంది? తన ఆలోచనలు పక్కన పెట్టి నందగోపాల్ చెప్పిన పనిని ఎలా చేయాలో అని తిరిగి ఆలోచనలో పడింది నళిని. సాయంత్రం తల్లికి ఫోన్ చేసి, అమ్మా నేను ఇంటికి వస్తాను అని అంది నళిని. ఈ విషయం గౌరికి కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఇలా నాటకం ఆడటం, అబద్ధం చెప్పి నందిని ఇంటికి రప్పించటం ఇష్టం ఉండదు గౌరికి. అందుకే గౌరికి కూడా విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇంత అర్జెంటుగా ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగింది గౌరీ నళినిని. నా కాలు బెనికిందమ్మా, నాకు అసలు నడవటం రావట్లేదు అని అంది నళిని. అయ్యో అవునా, ఎలా జరిగింది? కింద పడ్డాను. అయితే ముందుగా హాస్పిటల్కి వెళ్దాం, నేను వస్తున్నాను ఇప్పుడే అని అంది గౌరీ. లేదమ్మా, మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు, ఇబ్బంది ఏం లేదు, కేవలం కొంచెం బెనికిందంతే, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. హాస్టల్లో ఉంటే కష్టం కదా అని ఇంటికి వస్తా అన్నాను అని అంది నళిని. నిజంగానే అంతగా ఏమి ఇబ్బంది లేదుగా? నిజంగా ఏం లేదమ్మా, కొంచెం రెస్ట్ చాలు నాకు అని అంది. సరే అయితే నాకు వేరే అర్జెంట్ పని ఉంది, రావటం కుదరదు.
ఎవరినైనా డ్రైవర్కి కారు ఇచ్చి పంపిస్తాను. నువ్వు వచ్చేస్తావా? పర్వాలేదుగా అని అడిగింది గౌరి. అమ్మయ్య, ఇదే కదా కావాల్సింది. అమ్మ ఇక్కడికి వస్తే అందరినీ కనుక్కొని ఆరాలు తీస్తుంది. ఇప్పుడు చక్కగా ఎలాంటి డౌట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని సంబరపడింది. పర్వాలేదమ్మా, నీకు పని ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? సరే, ఎవరినో ఒకరిని పంపించు, నేను ఇంటికి వస్తాను అని అంది. అలా ఆ రోజు నళిని ఇంటికి చేరుకుంది. రాత్రికి భోజనాలు అయిన తర్వాత నందినికి ఫోన్ చేసింది గౌరి. ఈసారి కావాలని అభినందన్ మందు కూర్చొని గట్టిగా మాట్లాడుతూ ఉంది నందిని. అమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంది నందిని. చెల్లి కాలు బాగోలేదు, ఇంటికి వచ్చేసింది. 4 రోజులు రెస్ట్ తీసుకోవాలట చెప్పింది గౌరి. అయ్యో అవునా అమ్మా, ఏం జరిగింది, ఎలా జరిగింది అని అంది నందిని చాలా కంగారుగా. నందిని కంగారుని చూస్తూ ఏం జరిగిందబ్బా అనుకుని గమనిస్తూ ఉన్నాడు అభినందన్. వాళ్ళు హాల్లో కూర్చుని ఉండటంతో అక్కడే జగతి కూడా ఉంది. నందిని మాటలను జగతి కూడా వింటూ ఉంది. హాస్టల్లో కింద పడిందట అని అంది గౌరి. అలా ఎలా పడిందమ్మా, చూసుకుని నడవాలి కదా, అంత అజాగ్రత్త ఎందుకు దానికి? ఇప్పుడు చూడు, ఇంట్లో వచ్చి కూర్చుంటే దాన్ని చూసుకోవటానికి నువ్వు కూడా ఇంట్లోనే ఉండాలి. కానీ నీకెన్ని పనులు, ఇంట్లో ఉండాలంటే నీకెక్కడ కుదురుతుంది? ఎలా మేనేజ్ చేసుకుంటావో ఏంటో అని అంది నందిని. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది గౌరికి. నువ్వు వస్తావా నందిని అని అడిగింది గౌరి. నందిని పరీక్ష కూడా ఈ 4 రోజుల్లోనే ఉందన్న విషయం గౌరీకి తెలుసు. ఇలాగైనా నళినిని అడ్డం పెట్టుకుని ఇక్కడికి వస్తే ఎగ్జామ్ చక్కగా రాసుకోవచ్చు అని తను కూడా ఆలోచించింది. తల్లికి ఎలాంటి ఆలోచన రావాలని తను కోరుకుందో అలాగే జరగటంతో దానికి ఏముందమ్మా, నేను ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముంది, ఇంట్లోనే కదా, రమ్మంటే వస్తాను, నువ్వు ఒకసారి అత్తయ్యతో మాట్లాడు అని చెప్పి ఫోన్ని జగతి చేతిలో పెట్టింది నందిని. గౌరీ చెప్పిందంతా విన్న జగతి, దీనికి మీరు ఇంతలా అడగాల వదినా, మీకు ఇప్పుడు నందిని అవసరం చాలా ఉంటుంది, తప్పకుండా తీసుకెళ్ళండి అని అంది జగతి. తన ముందే తన అనుమతి లేకుండా అన్ని జరిగిపోతుండటంతో అయోమయంగా మొహం పెట్టాడు అభినందన్. అభినందన్ మొహాన్ని చూస్తుంటే కాస్త నవ్వు వస్తున్నా కూడా దాన్ని లోపలే అణిచిపెట్టుకుంటూ ఉంది నందిని. జగతి గౌరీతో మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏంటమ్మా, నందినిని పంపిస్తానంటున్నావు అని అడిగాడు ఆత్రుత ఆపుకోలేక. విషయం చెప్పింది జగతి. ఆవిడే ఒక 4 రోజులు ఇంట్లో ఉండొచ్చు కదా, దానికి నందిని అక్కడికి వెళ్ళటం ఎందుకు అని అన్నాడు అభినందన్. ఏం మాట్లాడుతున్నావురా, ఆవిడికి ఎన్ని పనులు ఉంటాయో నీకు తెలీదా? అయినా నందిని ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తుంది, ఇంట్లోనేగా ఉండేది, అంతగా నీకు నీ పెళ్ళాన్ని వదిలి ఉండాలని లేకపోతే నువ్వు కూడా నందినితో పాటే వెళ్ళు అని అంది జగతి. జగతి మాటలతో అభినందన్ ఎక్కడ తనతో పాటు వస్తానని అంటాడు అని భయంగా అభినందన్ వైపు చూస్తూ ఉంది నందిని. అభినందన్ తన అభిప్రాయం చెప్పేలోపే మళ్ళీ జగతి, అయినా నువ్వెక్కడికి, అక్కడ వాళ్ళ అమ్మాయికి బాగోలేక చూసుకోవటానికి కదా పిలిచింది, మళ్ళీ నువ్వు వెళ్తే నీకు సపర్యలు చేయటానికే వాళ్ళకి సరిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండు, నందిని రేపు వెళ్తుందిలే అని అంది జగతి. తల్లి మాటలకి ఎదురు మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే మంచివాడు అని ముసుగు వేసుకున్నాడు కదా తల్లి దగ్గర. తను అనుకున్న పని అంత సులువుగా జరుగుతుండడంతో హుషారుగా తన గదిలోకి వెళ్ళిపోయింది నందిని. నందిని వెనకే వెళ్ళాడు అభినందన్. నందినిలోని ఆనందాన్ని గమనిస్తూ చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు, దేనికో అని అన్నాడు. దేనికో నీకు తెలీదా అని అంది నందిని. తెలియకనేక అడుగుతున్నాను, నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని అంది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అని అన్నాడు. తెలివైన వాడివే, అందుకేగా కలెక్టర్ అయింది. అయితే మాత్రం ఎవరికి ఉపయోగం? ఆ తెలివి మంచి పనులకు ఉపయోగపడనప్పుడు. నా తెలివి నీకు ఉపయోగపడితే చాలు, మంచి పనా చెడ్డ పనా అనేది నాకు అనవసరం. ఇవన్నీ కట్టిపెట్టి ఇంతకి నీలో ఆనందం ఎందుకో చెప్తావా అని అన్నాడు. కొన్ని రోజులు నీ నస తప్పుతుంది, మా అమ్మతో చెల్లితో ఆనందంగా గడపొచ్చు, ఇదే నేను చెప్పాలనుకున్నది, ఇదే నిజం కూడా అని అంది నందిని. ఎక్కువగా సంబరపడకు, ఇది తాత్కాలికం మాత్రమే, శాశ్వతం ఇక్కడే, నేను కావాలనుకుంటే వెంటనే నిన్ను రప్పించగలను అని అన్నాడు. అతనితో ఎక్కువగా వాదించడం వల్ల తను అనుకున్న పని జరగకుండా పోయే అవకాశం ఉంది అని అనుకున్న నందిని కాస్త తగ్గితే పర్వాలేదులే అని అనుకుని, నిజంగానే మా అమ్మకు చెల్లికి నా అవసరం చాలా ఉంది, నువ్వు కావాలంటే వెనక్కి రప్పించగలవు, కానీ ప్లీజ్ అలా మాత్రం చెయ్యి మాకు, చెల్లికి పూర్తిగా తగ్గాక హాస్టల్కి పంపించాకే నేను వస్తాను, దయచేసి ఒప్పుకో అంటూ బ్రతిమలాడింది నందిని. ఆ మాత్రం భయం ఉండాలి, చెల్లికి బాగోలేదనేసరికి నా మాటకు భయపడుతున్నావు, లేదంటే తల వంచేదానివి కాదు, నాకు ఆ విషయం తెలుసు, నీ వాళ్ళ కోసం నువ్వు ఏదైనా భరించడానికి సిద్ధమన్న విషయం నాకు తెలుసులే. అయినా నేను కూడా నీ నస భరించలేకపోతున్నాను, రోజు పొద్దున్నే నీ మొహం చూసి చూసుకుపడుతుంది, కొన్నాళ్ళు నువ్వు నాకు ఎదురుగా లేకపోతే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను అని అన్నాడు అభినందన్. అలా మరుసటి రోజు నందిని కూడా గౌరీ దగ్గరకు బయలుదేరి వెళ్ళింది. నందిని ఇంటికి రావటంతో వాళ్ళకి కావాల్సినవన్నీ అమర్చిపెట్టి చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ నందినికి జాగ్రత్తలు చెప్పి గౌరీ తన పని మీద బయటికి వెళ్ళిపోయింది. గౌరీ వెళ్ళగానే, అక్క, ఇదంతా ఎందుకు చేస్తున్నారు
నేను తెలుసుకోవచ్చా అని అడిగింది నళిని. నేను ఎగ్జామ్ రాయాలి నళిని, అది కూడా బావకు తెలియకుండా. అందుకే ఇలా ప్లాన్ వేశాం అని నందిని అనగానే ఆశ్చర్యపోవటం నళిని వంతైంది. బావకు తెలియకుండా ఎగ్జామ్ రాయటం ఏంటి అని అన్న నళినితో తల్లికి చెప్పింది నందిని. ఎగ్జామ్స్ రాయటం కోసం నందిని తమ ఇంటికి వచ్చినట్లుగా నళిని తన బావకి చెప్పబోతుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.